ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ జిల్లాపై కపట ప్రేమ చూపించకండి అంటూ కడప మేయర్ సురేష్ బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఏమీ అభివృద్ధి సాధించారని కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి కడప జిల్లాకు ఎనలేని సేవ చేశారని, ఆయన మరణం అనంతరం కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా నామకరణం చేస్తే నేడు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయటం సరికాదన్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి ఒక సంవత్సరం అవుతుంది. ఒక సంవత్సరంలో ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు కూడా ప్రవేశపెట్టి అన్నీ చేస్తాను, ఎంతమంది బిడ్డలుంటే అందరికీ 15,000 లెక్కన ఇస్తానని చెప్పి మా కూటమిగా ఏర్పడి ఏ రోజు కానీ 95 నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అధికారం తీసుకున్నప్పటి నుంచి కూడా ఇతర ప్రతిపక్షాలతో కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చినావు తప్ప ఏ రోజు కానీ సింగిల్గా నువ్వు అధికారం వచ్చిన పాపాన పోలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్డీఏ, బీజేపీ, జనసేన, టీడీపీ, లోపాయకంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంతో కూడా ఒప్పందాలు చేసుకొని అధికారంలోకి వచ్చి కేవలం తెలుగుదేశం పార్టీకి 29% ఓట్లు వస్తే అధికారంలోకి వచ్చిన నువ్వు ఈరోజు ఒక సంవత్సరం అయింది. ఫస్ట్ సంవత్సరం అయిపోతేనే కడప వైఎస్ఆర్ జిల్లాలో నువ్వు ఈరోజు మహానాడు జరపడం చాలా హీనమైన చర్య. 43 సంవత్సరాలు అవుతుంది, ఏ రోజు కానీ మహానాడు కడపలో జరపాలని ఆలోచన చేయలే. ఈరోజు మహాకూటమిలాగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలిచినామని ఈరోజు మా కడప నగరంలో నువ్వు మహానాడు జరుపుకోవడం, ఆ మహానాడు సందర్భంగా వచ్చే ముందు రోజున ఈరోజు వైఎస్ఆర్ జిల్లాని మార్చి వైఎస్ఆర్ కడప జిల్లాగా మళ్ళా నామకరణం చేసి నీ దుష్టబుద్ధిని పూరించుకోలేదు. నిజంగా గుండె మీద చేసుకుని ఆలోచన చేసే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైతేనా కడప వైఎస్ఆర్ జిల్లాని అంత ఇంత అభివృద్ధి చేశారంటే ఆ దిగువన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. నిజంగా గండికోట పనిని 85% పూర్తి చేసి, వామికొండని పూర్తి చేసి, సర్వరారు పూర్తి చేసి, వెలుగోడు పూర్తి చేసి, వెలుగోడు కూడా 90% కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు. బ్రహ్మసాగరంలో 14 టీఎంసీలు నీళ్లు పెట్టి జాతికి అంకితం చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు. అలాంటి మా మహోన్న వ్యక్తికి వైఎస్ఆర్ జిల్లా ఆయన మరణానంతరం వైఎస్ఆర్ జిల్లాగా నామకరణం చేస్తే ఏమి చేయనోటి నువ్వు ఈరోజు కడప నగరంలో మహానాడు జరుపుతూ ఒక సంవత్సరంగా కేవలం పింఛన్లు ఒకటి ఇచ్చింది తప్ప ఏది చేసిన పాపన పోలేదు. కేవలం 2009లో 19లో మేము అధికారంలో వచ్చినప్పుడు 36 లక్షల పింఛన్లు ఉండేటి. ఈరోజు జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 64 లక్షల పింఛన్లు ఇచ్చిన ఘనత మాకు దక్కితే ఈరోజు 4,000 రూపాయలు చేసి 5 లక్షల పింఛన్లు ఈరోజు తీసేసిన ఘనత నీ ప్రభుత్వంది. అంచెలంచెలుగా 65 లక్షల్ని 5 లక్షలు ఈరోజు తీసేసినావు. రేపు రాబోయే రోజుల్లో కూడా 5 లక్షలు తీసి మొత్తం 50 లక్షల పింఛన్లు చేసే ఘనత నీకు దక్కుతుంది. నిజంగా ఈరోజు అమ్మఒడి అన్నావు, తల్లికి వందనం అన్నావు, విద్యా దీవెన అన్నావు, వసతి దీవెన అన్నావు. 18 ఏళ్ళు నిన్న ఆడపాపకందరికీ 1500 రూపాయలు అన్నీ ఉచిత హామీలు ఇచ్చి, సూపర్ 6 పథకాలు ఇచ్చి, ఇంటికి గ్యాస్ సిలిండరు, ఉచిత బస్సుని చెప్పి మహిళల ఓట్లను వేసుకొని ఈరోజు కడప నగరంలో నువ్వు జరుపుతున్నావు. ఈరోజు కడప నగరంలో నువ్వు వైఎస్ఆర్ జిల్లాలో మహానాడు జరుపుకుంటున్నానని ఊరంతా పచ్చ తోరణాలు వేసినా కానీ ఇది నీ అడ్డ కాదు బాబు, ఇది వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి అడ్డా. ఇది నీకు ఈరోజు 8 సీట్లు శాసనసభ్యులు ఇచ్చినారని ఘనత గుండెలు చర్చుకోవద్దు. రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ 30 సంవత్సరాలు ఎన్నికపోయే రోజులు వస్తాయి. 0 డిజిట్స్ శాసనసభ్యులే కాదు, అన్ని స్థానిక సమస్యల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుంది. ఈరోజు నువ్వు కడప నగరంలో మహామౌనులేంటి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు కూడా, రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళకు విగ్రహాలు కూడా పశుమయం చేసి వాళ్ళని అగౌరవపరచడం అనేది చాలా బాధాకరం. మన రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి అంబేద్కర్ విగ్రహానికే పచ్చ తోరణాలు కట్టి, ఆంధ్రకేసరికి పచ్చ తోరణాలు కట్టి, మనం స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీకే పచ్చ తోరణాలు కట్టి
శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చిన వ్యక్తికి పచ్చుమయం చేసి కేవలం పచ్చమయం నువ్వు చేసిన మాత్రాన మహామౌనుల పేర్లు చిరస్థాయిగా ఉంటాయి. నువ్వు ఎంత కడపలో చేసుకునే ఈ అడ్డాన్ని నీ అడ్డాలాగా మార్చుకోలేవు. ఎప్పటికైనా వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో మేము ప్లీనరీ సమావేశాలు కడప జిల్లాలో జరిపినాం. ఏ రోజు కానీ మేము దుష్ట చర్యలు పాడుపడలేదు. ఆ మహామౌనులకి ఇచ్చే విగ్రహాలకి గౌరవం మేము ఇచ్చాం. నువ్వు ఈరోజు నీకు అధికారం ఉంది కదా అని చెప్పి అందరి అధికారులను కూడా నీ తొత్తులాగా ఉపయోగించుకుంటూ వారం రోజులు అవుతుంది. ఏ అధికారి కానీ వాళ్ళ సీట్లలో కూర్చున్న పాపాన పోలేదు. ఈవెన్ కలెక్టర్ కానించి, జేసీ కానించి, పోలీస్ వ్యవస్థ కానించి, కానిస్టేబుల్ కానించి, ఆర్ఐల కానించి, జూనియరిస్టుల కానించి, ఎంఆర్ఓల కానించి అందరూ మహానాడులో నిమగ్నమై నీకు తొత్తులుగా పనిచేస్తున్నారు తప్ప ప్రజల సమస్యల మీద పనిచేసిన పాపాన పోలేదు. వారం నుంచి ప్రతి ఒక్క పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కలెక్టర్ ఆఫీసర్కి, ఎంఆర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నా కానీ, పోలీసు వ్యవస్థలో ఏదన్నా కంప్లైంట్ ఇచ్చేదానికి పోయినా కానీ ఎవరైతున్నా మహానాడులో ఉన్నాం, బిజీగా ఉన్నాం, మహానాడు అయిపోయిన తర్వాత రాండి అని చెప్తుంటే ఈరోజు ప్రజలు అసహించుకున్న పరిస్థితి నువ్వు దాపురించినావు. నిజంగా రాబోయే రోజుల్లో నువ్వు ఈరోజు 2 రోజుల నుంచి కడప నగరంలో కూడా ఈరోజు చూస్తున్నాం, జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. సాక్షి ఛానల్ కానీ, టీవీ9 ఛానల్ కానీ, ఎన్టీవీ ఛానల్ అయితే కానీ, 10 టీవీ అయితే కానీ అన్నీ కూడా క్లోజ్ చేసి నీకు జపం చేసే ఎల్లో మీడియా అని ఒక్కటి నువ్వు ప్రాపగండం చేసుకున్నావు తప్ప ఎన్ని ఆటలు సాగవు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఇప్పుడే గమనించినారు. 1 సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాల్ని ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చిన పాపాన పోగా ఈరోజు మహానాడు నువ్వు జరుపుకునే దానికి ప్రజలు చీదరించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఉంటే ఈ కడప నగరానికి వైఎస్ఆర్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధిలో కొన్నిటికైనా నువ్వు చెయ్యి. ఈరోజు కడప నగరానికి వస్తున్నావు, మహానాడులో తీర్మానం చేయి. కడప నగరానికి చేస్తున్నా జిల్లాకి